వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. గుంటూరులో జరిగినటువంటి ఒక అమానవీయ సంఘటన, ఒక మహిళని వివస్త్రని చేసి పదే పదే రోడ్డు మీద ఒక ట్రాన్స్జెండర్, ఒక హిజ్రా గాయపరచడం. అండ్ కోర్స్ అది తెలుగుదేశం పార్టీకి సంబంధించి మల్లెల వెంకటరమణ అనేటువంటి 27వ వార్డు కార్పొరేటర్ సంథింగ్ ఏదో వార్డు దానికి సంబంధించి చెప్తున్నారు. ఆ బోర్వెల్ అట్ ద సేమ్ టైం నీటి కుళాయి దానికి సంబంధించినటువంటి ఒక గొడవ జరిగింది. దానికి సంబంధించిన గొడవ జరిగితే కూర్చొని మాట్లాడుకోవాలి, తప్పేమైనా ఉంటే కేసు పెట్టాలి, ఇవన్నీ చేయాలి. అంతేగాని ఇలాగా ఈ హిజ్రాల్ని వీళ్ళని ఉపయోగించుకొని అలాంటి పనులు చేయడం ఏంటి? ఇప్పుడు ఏం శిక్ష వేయాలి? నిజంగా వీడియో చూస్తుంటే చాలా హృదయ విదారకంగా ఉంది. ఇంకా మనం ఏ సమాజంలో బ్రతుకుతున్నాం అసలు అని నిజంగా సిగ్గుపడుతున్నా. మరి వీళ్ళని ఏం చేస్తే మారుతారు? దీని మీద చంద్రబాబు నాయుడు గారు స్పందించారు, లోకేష్ గారు స్పందించారు. అది ఎవరైనా సరే వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకోవాల్సిందే అన్నారు. అలాగే పార్టీని సస్పెండ్ చేశారు. అలాగే గల్లా మాధవ్ గారు కూడా, గుంటూరు వెస్ట్ ఎమ్మెల్యే, ఆవిడ కూడా స్పందించి ఇమీడియట్గా సస్పెన్షన్ ఇవన్నీ చేశారు. ఇదంతా అయింది, పోలీసులు కేసు నమోదు చేశారు, చెప్తున్నారు, అంతా బాగానే ఉంది. ఇప్పుడు ఆ హిజ్రాని ఏం చెయ్యాలి అంటే రాజకీయ నాయకులు ఇలా హిజ్రాల్ని కూడా ఏమైనా వాళ్ళ టీంలో మెయింటైన్ చేస్తున్నారా? అంటే మనం ఏమన్నా మాట్లాడినా, మనం ఏమైనా చేసినా కానీ మన ఏదో అంటారో అలాంటి వాళ్ళని పెట్టుకొని చేయాలని వాళ్ళని అలాంటి దానికి ట్రైనింగ్ ఇస్తున్నారా? ఎన్నిసార్లు చర్చించుకుంటాం ఇలాంటి సందర్భాలకు సంబంధించి? ఎవరైతే ఇప్పారో, ఎవరైతే చేశారో ఆ పని చేయించినటువంటి వాళ్ళందరినీ కూడా నడి రోడ్డు మీద అలాగే ఇప్పి తీసుకెళ్లాలనేది ఒక డిమాండ్ వినిపిస్తోంది. విచ్ ఇస్ మాట చెప్పకూడదు కానీ చాలామంది అదే చెప్తున్నారు సోషల్ మీడియాలో కామెంట్స్లో. నడి రోడ్డు మీద ఆ ట్రీట్మెంట్ ఇవ్వాలి వాళ్ళకి. ఖచ్చితంగా లాఠీ ట్రీట్మెంట్ అనేది చాలా బలంగా ఇవ్వాలి. శిక్ష మళ్ళీ ఎలా ఉండాలంటే, ఇంకొకసారి ఇలాంటి పని ఎవడన్నా చెయ్యాలి అన్నా కూడా ప్యాంట్ తడిసిపోవాలి. అంత కఠినంగా ఉండాలి. ఇంకా మాట్లాడితే అంత భయంకరంగా ఉండాలి ఆ శిక్ష అనేటువంటిది. మరి ఏమనాలి వీళ్ళని? తెలుగుదేశం పార్టీ నాయకుడైనా, ఇంకొకడైనా, ఎవడైనా సరే అది పిచ్చి కుక్కని కొట్టినట్టు రోడ్డు మీద కొట్టుకుంటూ తీసుకెళ్లాల్సిందే. విచ్ ఇస్ డిమాండింగ్ బై పబ్లిక్ డిమాండ్ అదే ఉంది. వీళ్ళకి ఇష్టం వచ్చినట్టు అధికారానికి వచ్చామని, అది ఏ పార్టీ వాళ్ళైనా, మీ పార్టీలన్నీ కూడా అధికారంలోకి ప్రజలు ఓట్లేస్తే వచ్చారు. దానికి తగ్గట్టుగా ఎవరికి వాళ్ళు పద్ధతిగా, హుందాగా, ఎవరి పరిధిలో వాళ్ళు ఉంటే బాగుంటుంది. అంతేగాని మా ఇష్టం, మేము ఇలాగే చేస్తాం, ఇదే చేస్తాం అంటే రేపన్న రోజు పబ్లిక్ చేతిలో ఉండేటువంటి డిఫరెంట్ ఉంటుంది. చట్టాన్ని ప్రజల చేతుల్లోకి తీసుకునేలాగా దయచేసి ఇలాంటివి జరగకూడదు అనేది ప్రతి ఒక్కళ్ళు చెప్పేటువంటి అంశం. ప్రతి ఒక్కళ్ళు హిజ్రాల్ అయితే సానుభూతి చూపించేసి వదిలేయాలి వాళ్ళని. తెలంగాణలో ఇలాగే రోడ్డు మీద ఇష్టం వచ్చినట్టు ఒకసారి కొట్టుకున్నారని ట్రీట్మెంట్ ఇచ్చి తర్వాత రేవంత్ రెడ్డి వీళ్ళకి పని లేదు కాబట్టే కదా ఇలాగని వాళ్ళని ట్రాఫిక్ ఐలాండ్స్లో వాటిల్లో డ్యూటీలు వేస్తే చాలా గొప్పగా చెప్పాం. కానీ ఎక్కడ మారట్లా. కావాలని కూడా కొంతమంది ఇలాగ హిజ్రాల్ కింద తయారైపోయి దందాలకు పాల్పడేటువంటి కార్యక్రమాలు కూడా చేస్తున్నారు అన్నటువంటిది చాలామంది చెప్తున్నారు. మరి ఏమనాలి వీళ్ళని? ఇక్కడ జరిగినటువంటి దాంట్లో వీళ్ళకంటూ శిక్షలు బిఎన్ఎస్ అందరికీ ఒకటేగా. మరి దాంట్లో ఏదో చట్టాలు పెట్టి చేసినటువంటి పనికి ఏమన్నా ఉంటుంది? ఏదో చట్టం 2 నెలల్లో 3 నెలల్లో జైలు శిక్ష పడేటువంటిది, బెయిల్లో వస్తారు. మళ్ళీ రేపొద్దున ఇలాంటిది ఇంకోటి అవుతుంది. అప్పుడు ఏం చేస్తారు? అప్పుడు వీళ్ళని సమాజ బహిష్కరణ చేయకూడదు? ఏమనిపిస్తుంది? ఇలాంటి వాళ్ళందరినీ సమాజం నుంచి బహిష్కరించి దూరంగా ఎక్కడన్నా అడవుల్లోకి ఇంకో చోటుగా పంపించేసేయాలి తప్ప వీళ్ళు సభ్య సమాజంలో అందరి మధ్యలో జీవించడానికి వీళ్ళకి ఆ హక్కు లేదు. బేసిక్గా ఇలాంటి పని చేసేవాళ్ళకి అక్కడ ఉన్నవాళ్ళు కనీసం ఆపడానికి కూడా తప్పు చేస్తున్నాం, మనం వచ్చింది ఇది గొడవ పడుతున్నాం అంటే గొడవ పడుతున్నాం అన్నటువంటి ఇంగిత జ్ఞానం కూడా లేనటువంటి వాడు, మరి వాడు ఏం మనిషో తెలియదు, వాడు ఏం రాజకీయం చేస్తాడో తెలియదు. వాడు ఆలోచించుకోండి ప్రజలు ఒకసారి. నిజంగా ఒక పక్కన క్వాంటమ్ వ్యాలీ అంటున్నాం, ఇంకో పక్కన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హబ్ అంటున్నాం, ఇంకో పక్కన ఇండస్ట్రియల్ గ్రోత్ కారిడార్ అవన్నీ మాట్లాడుకుంటున్నాం, అమరావతి చరిత్ర అని మాట్లాడుకుంటున్నాం, ఘన చరిత్ర అనుకుంటున్నాం. వాటి మీద ఏంటి మరకలు?
వాటి మీద ఏంటి ఈ మరకలు ఇలాంటివి? ఇది పొద్దున్న ఇది సోషల్ మీడియాలోకి వెళ్ళింది, ఆల్రెడీ నేషనల్ లెవెల్లో కూడా చర్చ జరుగుతుంది. గుంటూరులో ఏం జరిగింది, ఇగో ఇలా జరిగింది అని చెప్పని. ఎవరికి అది అవమానం? సో నేతలు కూడా వాళ్ళ కార్యకర్తల్ని అందరినీ కూడా కాస్త అదుపులో పెట్టుకోవాలి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ఎటువంటి చెడు ప్రచారం జరగడానికి వీల్లేదు, ఇలాంటి సంఘటనలు జరగడానికి అస్సలు వీల్లేదు. ఇంకొకసారి రిపీట్ అవ్వకూడదు అంటే యాక్షన్ ఇప్పుడే తీసుకోవాలి. ఖచ్చితంగా సెట్ బై ఎగ్జాంపుల్ అంటాం కదా, యాక్షన్ దీని మీద ఇప్పుడే తీసుకోవాలి, చాలా బలమైనటువంటి యాక్షన్. అంతే తప్ప ఏదో కేసు పెట్టాం, దాని మీద నీ సెక్షన్లో పెట్టాం, ఇది చేసాం అయిపోయింది అంటే అప్పుడు కుదరదు డెఫినెట్గా. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు ఖండించారు, ఇలాంటి వాటిని యాక్సెప్ట్ చెయ్యమన్నారు, అక్కడ దాకా బాగానే ఉంది. అక్కడ ఆగకూడదు, కఠినమైన చర్య తీసుకొని ఒక బలమైనటువంటి మెసేజ్ని సమాజానికి పంపించండి సార్ దయచేసి. నేను చాలా బాధగా ఉందండి మాట్లాడాలన్నా కూడా, ఇలాంటి సమాజంలో బ్రతుకుతున్నాం మనం అని. ఎనీవే, స్విఫ్ట్ యాక్షన్ అనేది తీసుకుంటారు అని తెలుస్తుంది కాబట్టి లెట్స్ సీ. ఏ శిక్ష వెయ్యాలి అనేది మీరు చెప్పండి, మళ్ళీ ఒకసారి ప్రభుత్వానికి తెలియజేద్దాం ఎటువంటి శిక్ష వెయ్యాలనేది. దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్ల కోసం మా వాట్సాప్ ఛానల్ను ఫాలో చేయండి.